మొన్న పాదయాత్ర చేసి సార్ని కలవడానికి పోయారు సార్. ఒక రాజకీయ నాయకుడు క్యారెక్టర్ మనకు తెలియాలి. పోతే నాకంటే ముందు పాపం ఒక ఆయన వీల్ చైర్లో ఒకళ్ళు రావటం జరిగింది. పేపర్ చూశాడు సార్. ఏంటమ్మా అంటే పక్కన వాళ్ళు ఆయనకి ఏదో ప్రాబ్లం అని చెప్పారు. బాబు 2.5 లక్షలు ఇవ్వండి అని చెప్పి 2.5 లక్షలు ఇమ్మన్నారు. 2 అడుగులు వేస్తే సార్ ఇట్లా అబ్జర్వ్ చేసి ఇట్లా వచ్చి వాళ్ళు వెళ్ళిపోగానే 5 లక్షలు ఇవ్వని చెప్పారు వాళ్ళకి. అది క్యారెక్టర్ సార్ది. అదే ఇంకో రాజకీయ నాయుడు అయితే వాళ్ళ ముందు 2.5 లక్షలు చెప్పినాక పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు అక్కడి నుంచి పాస్ అయ్యి వెళ్ళిపోయినాక 5 లక్షలు ఇవ్వండి, ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టుంది అన్నాడు. అది ఒక నాయకుడు లక్షణం. ఊరికి ఎవరో ఒక మనిషిని అభిమానించరు సార్. ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ జనానికి నచ్చాలి. ఆ కెపాసిటీ జనానికి నచ్చితేనే అభిమానిస్తారు. మనం ఆయన పిచ్చివాళ్ళమా సార్ ఒక మనిషిని అభిమానించడానికి? మనకి ఫ్యామిలీ లేవా? మన క్యారెక్టర్ లేదా? మన గురించి ఒక మనిషి గురించి ఇన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారంటే ఆ మనిషి క్యాలిబర్ ఏంటో నాకు అర్థమైంది. ఆ రోజు సంబంధం లేని వ్యక్తి పాపం ఆయన కలవటానికి వస్తే వాళ్ళ ముందు 2.5 lakhs చెప్పి వాళ్ళు పాస్ అవ్వగా వాళ్ళకి 5 లక్షలు ఇవ్వమని చెప్పారంటే, అదే ఇంకొకళ్ళు అయితే దానికి మామూలుగా యాడ్లు వేసి చెప్పే ఈ రోజుల్లో కూడా పక్కోడికి సహాయం చేసి ఇంట్లో కూడా చెప్పని మహోన్నత వ్యక్తి చంద్రబాబు గారు. ఆయన చేసే సహాయాలు జనానికి తెలిస్తే అసలు చెప్పుకోవడానికి కూడా రావు. అందులో ఆయన దగ్గర లబ్ధి పొంది ఆయన ఆశీస్సులు పొంది నేను మాట్లాడుతున్నా. ఆయన స్వయాన ఆయన ద్వారా నా జీవితాన్ని మార్చుకొని మీకు చెప్తున్నా. ఒక చంద్రబాబు నాయుడు దగ్గర నమ్మకం పొందటం ఒక మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి ఆయన వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయే వాళ్ళని చూస్తుంటే అమ్మ వీళ్ళ క్యారెక్టర్ ఇదా, ఇంత నీచమైన క్యారెక్టరా? ఒక వ్యక్తి దగ్గర ఇంత లబ్ధి పొంది ఇంత మాట్లాడి ఒక వ్యక్తి ఒక చిన్న మంచినీళ్ళు సాయం చేసినా కూడా మనం క్యారెక్టర్ మర్చిపోకూడదు సార్. జీవితంలో అది మర్చిపోండి. మనకు మంచినీళ్ళు బాటిల్ ఇచ్చినా కానీ ఆ వ్యక్తిని మనం మర్చిపోకూడదు. అది మనిషి జన్మనే కాదు. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవించి ఆయన ద్వారా లబ్ధి పొంది ఆయన ద్వారా జీవితాన్ని సంపాదించుకొని ఆయన విమర్శించేవాళ్ళు నా దృష్టిలో వాళ్ళు మనుషులు కాదు. అది మనిషి జన్మే కాదు. బతికితే మనిషిలా బతకాలి. నమ్ముకున్నవాడి కోసం నిలబడే క్యారెక్టర్ ఉండాలి. సస్తే ఒకసారి పుడతాం, ఒకసారి వస్తాం. 100 సార్లు చేస్తామా సార్? ఎప్పటికైనా చావాల్సిందే కదా. 100 ఏళ్ళకైనా చావాల్సిందే. చచ్చిపోయినా నిజాయితీగా నా చావులో కూడా నిజాయితీ ఉండాలి కోరుకునే క్యారెక్టర్ నాది. అందుకనే నా జీవితం చంద్రబాబుకి అంకితం. చంద్రన్న కోసమే నా పయనం. చంద్రన్న కుటుంబం కోసమే నా రక్తం ధారపోస్తాను ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యవ్వన వయసులోనే ఇప్పుడే 76 ఏళ్ల వయసులోనే ఎంత కుర్రాడుగా ఉంటే అప్పుడు ఇంకెంత బాగుండేవాడు. సింగపూర్ మొత్తం తిరిగి ఆయన గురించి మీకు చెప్తా. సింగపూర్ మొత్తం తిరిగారంట. మీటింగ్స్ అంతా అయిపోయినాయంట. రాత్రి 10ంటికి అందరినీ స్టాఫ్ని అందరినీ పంపించేశారంట. అందరు వెళ్ళిపోండి, రేపు మార్నింగ్ 6 o'clock రెడీగా ఉండండి. పక్కన ఒక మిత్రుడు ఉన్నట. నేను స్నానం చేసి వస్తాను, నువ్వు రెడీగా ఉండు, బయటికి వెళ్దాం అన్నట. ఆ మిత్రుడు సార్ స్థానం అన్న రామకృష్ణ గారు అన్న సార్ గురించి చెప్తున్నది ఒక మటనాలే. సార్ సింగపూర్లో పైకి వెళ్ళారంట. రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి వస్తాను, మన ఇద్దరం ఎవరికి చెప్పొద్దు, బయటికి వెళ్దామని. సార్ మోస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన రెడీ అయితే కింద సార్ నన్ను సింగపూర్ వచ్చారు, అందరిని పంపించేశారు, ఎక్కడ తీసుకెళ్ళమంటారో ఎన్నో ఆలోచనలు అంట ఆయనకి. ఏ పబ్కి తీసుకెళ్ళమంటారో, ఏ సినిమాకి తీసుకెళ్ళమంటారో, ఏ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమంటారో అని నీట్గా తయారొచ్చి కారు ఎక్కువ అన్నారంట. కారు ఎక్కి పోనీ అంటే సార్ పబ్బులు ఇటు పోనీవయ్య అని చెప్పి మీ ఊర్లో చెత్త ఎత్తే విధానం చూపించు అన్నాడంట. చెత్త సింగపూర్ని ఎట్లా క్లీన్ చేస్తారో చూపించు అన్నారంట. సింగపూర్లో డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉంటుందో చూపించు అన్నారంట. సింగపూర్లో లేబర్ ఎట్లా క్లీన్ చేస్తారో చూపించు. తెల్లవారు 4 వరకు ఆయన చెప్పుకొని సింగపూర్ మొత్తం చూసుకొని ఇట్లా మా హైదరాబాద్ తయారు చేయాలయ్యా, ఇట్లా చేస్తానని వచ్చి పడుకున్నారట. ఆ రోజే ఆయన భవిష్యత్తు గురించి అంత ఆలోచించిన వ్యక్తి ఆయన. ఏ రోజు కుటుంబం కోసం ఆలోచించలేదు, ఏ రోజు తన స్వార్థం కోసం ఆలోచించలేదు, ఏ రోజు ఆయన కుటుంబం బామర్దులకు భవిష్యత్తు ఇద్దామని ఆలోచించలేదు. తెలుగు ప్రజలకు భవిష్యత్తు ఇద్దాం, తెలుగు వాడిని ఎక్కడో పెడదాం, తెలుగు వాడిని ప్రపంచాన్ని శాసించే విధంగా తెలుగు యువతను తయారు చేద్దాం, తెలుగువాడు ఎవరి మీద ఆధారపడకూడదు. ఒకప్పుడు దివిసీమ తుఫాను వస్తే ఆ రోజు వ్యవసాయం చేసుకునే కుటుంబంలో ఎట్లా బతకాలా, బిడ్డల్ని ఎట్లా చేయాలని బాధపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉండేవారు. వాళ్ళందరికీ భగవంతుడి రూపాయన చంద్రబాబు నాయుడు వచ్చి ఐటీ రంగాన్ని తీసుకొచ్చి చదువుకొని ఈరోజు ఒక్కొక్కళ్ళు లక్షలు కోట్లు సంపాదిస్తూ బ్రహ్మాండంగా బతున్నారంటే అది చంద్రన్న దయే కదా. మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఈ మధ్య ఎవడైనా ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి వ్యక్తిని విమర్శించడం చాలా ఈజీ. ఒక మంచి వ్యక్తిని పోనీలే అనే మంచి వ్యక్తి సార్కి అదే చెప్తున్నా. సార్ మీ బర్త్డే రోజు అడుగుతున్నా, అన్యాయంగా మిమ్మల్ని విమర్శించే వాళ్ళని ఊరుకోవద్దు సార్.
మీరు మిమ్మల్ని విమర్శిస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మిమ్మల్ని మాటకు వస్తే ట్విట్టర్ ఉంది కదా అని ట్వీట్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? నువ్వు వచ్చి చేయవయ్యా, నువ్వు ఒక 10 మందికి సహాయం చేయి, నువ్వు 10 మందికి భవిష్యత్తు, 10 మందికి జీవితాన్ని, 10 మంది ఒక 10 కంపెనీలు తీసుకురా. ఎన్నెన్నో కంపెనీలు తీసుకొచ్చి ఎందరి కోసం రాత్రి పగలను తిరిగి చలిలో కూడా షర్ట్ వేసుకొని మామూలు కుర్రాళ్ళ నడుచుకుంటూ పోతున్న చంద్రబాబు నాయుడు విమర్శిస్తానికి మీకు కడుపా నోరా ఇంకా అనిపిస్తుంది. ఒక వ్యక్తిని అనుభవించక ఒక పని చేసేవాడిని ప్రోత్సహించండి. ఇవాళ మీకు చెప్తున్నా, ఇదే కేబీఆర్ ముందు చంద్రబాబు గారు 100వ పుట్టినరోజు ఆయన సమక్షంలో ఘనంగా చేసుకునే రోజు వస్తుంది. రాబోయే 25 ఏళ్ల పాటు అమరావతిని అద్భుతంగా చేసి తెలుగు ప్రజలకు ఎక్కడికో భవిష్యత్తుని కల్పించి తెలుగు వాళ్ళందరూ ప్రపంచంలో మేమున్నా వీఆర్ తెలుగు పీపుల్ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లే సమర్థ గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మంత్రులు, ముఖ్యమంత్రులు ఎంతో మంది తయారు చేసిన ఫ్యాక్టరీ చంద్రన్న ఫ్యాక్టరీ. నీళ్ళు బాటిల్ ఇచ్చినా కానీ ఆ వ్యక్తిని మనం మర్చిపోకూడదు. అది మనిషి జన్మనే కాదు. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుభవించి ఆయన ద్వారా లబ్ధి పొంది ఆయన ద్వారా జీవితాన్ని సంపాదించుకొని ఆయన విమర్శించేవాళ్ళు నా దృష్టిలో వాళ్ళు మనుషులు కాదు. అది మనిషి జన్మే కాదు. బతికితే మనిషిలా బతకాలి. నమ్ముకున్నవాడి కోసం నిలబడే క్యారెక్టర్ ఉండాలి. సస్తే ఒకసారి పుడతాం, ఒకసారి వస్తాం. 100 సార్లు వస్తామా సార్? ఎప్పటికైనా చావాల్సిందే కదా, 100 ఏళ్ళకైనా చావాల్సిందే. చచ్చిపోయినా నిజాయితీగా నా చావులో కూడా నిజాయితీ ఉండాలి కోరుకునే క్యారెక్టర్ నాది. అందుకనే నా జీవితం చంద్రబాబుకి అంకితం. చంద్రన్న కోసమే నా పయనం, చంద్రన్న కుటుంబం కోసమే నా రక్తం ధారపోస్తాను ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను బండ్లన్న ఇంతకుముందు మాట్లాడినప్పుడు, అన్న ఇంతే కాదు ఇంకా నువ్వు బాగా మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, నువ్వు కొద్దిగా టైం తీసుకో అన్న అని చెప్దాం అనుకున్నా. అన్న మళ్ళీ అందుకున్నాడు. అన్న మళ్ళీ మాట్లాడతాడు. అదేవిధంగా క్యారెక్టర్ అంటే చంద్రబాబు నాయుడు, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి ప్రపంచ ఖ్యాతిలో ఒక పేరు పొందిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారిని నేను మరోసారి చెప్తున్నా. ప్రపంచవ్యాప్తంగానే మీ అందరికీ తెలుసు. నేను కూడా నా మాస్టర్స్ సోదరుడు తమ్ముడు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నాకు కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధం. ఎప్పుడు టీడీపీ ఆఫీస్కి వచ్చినా ఫస్ట్ వినాయకుడు కనపడేట్టు యాదగిరి అన్న కూర్చొని తమ్ముడు బాగున్నావా అని పిలిచేది మమ్మల్ని అందరినీ. ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా పలకరిస్తూ సార కోసం ఆయన చనిపోయే వరకు ఆయన నోటి కూడా ఒకటే మాట, చంద్రబాబు గారు, చంద్రగారు బాబు గారు బాగుండాలి అని. చనిపోతూ ఆయన ఒకటే మాట అన్నాడు, నేను పోతున్నా సార్, నా కొడుకుని మీకు దత్తత ఇస్తున్నా సార్ పార్టీకి అని చెప్పిన మహోన్నత వ్యక్తి యాదగిరి నన్ను తలుచుకుంటూ ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ముద్దుబిడ్డ తెలుగు ప్రజల కోసం ఓ రోజు నాకు ఒకసారి అనిపించింది. ఓ రోజు ఏడుకొండల వారు అమ్మవారు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ విపరీతంగా మన దగ్గరికి భక్తులు వస్తున్నారు, అందరికీ చేస్తున్నాం చేతనైనంత, మన దగ్గర కొంతమంది రాలేరు, వాళ్ళ దగ్గరికి మన దూతను ఒక ఆయన్ని పంపించాలి, వాళ్ళల్లోనే తిప్పాలి, వాళ్ళల్లోనే కలిపి ఉంచాలి అని చెప్పి అనుకొని చేద్దామనుకుంటే స్వామివారి చూపు కింద పడంగానే నారావారిపల్లి మీద ఆయన రేసుపడి అమ్మ కడుపున 76 ఏళ్ల ముందు 76 ఏళ్ల క్రితం పుట్టిన ముద్దు బిడ్డ మా దైవం నారా చంద్రబాబు నాయుడు గారు. కష్టం అంటే ఆయనకి ఇష్టం, శ్రమ అంటే ఆయనకి అలవాటు. దేన్నైనా సరే ఎంత ఒక సామాన్యమైన కుటుంబంలో వచ్చి దేన్నైనా సాధించాలి. నేను బండ్లన్న ఇంతకుముందు మాట్లాడినప్పుడు, అన్న ఇంతే కాదు ఇంకా నువ్వు బాగా మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, నువ్వు కొద్దిగా టైం తీసుకో అన్న అని చెప్దాం అనుకున్నా. అన్న మళ్ళీ అందుకున్నాడు. అన్న మళ్ళీ మాట్లాడతాడు. అదేవిధంగా క్యారెక్టర్ అంటే చంద్రబాబు నాయుడు, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు, సంక్షేమం అంటే